The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. గుడికెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి. రే దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. రండి, వస్తానండి. ఎంతమంది వచ్చినా బయలుదేరి సార్. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెబ్బియా, 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి 30 గారు, మీరు చూసిన మాని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతిదేనా? ఎవడ్రా నువ్వు? నిలబడ్డావు, నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు, మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. yes
కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. గుద్దుతా నీకు? కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు. థర్డ్ స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాల ఆసామినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా. అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. అమ్మా. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఇదెంత? 30. ఇదెంత? 70. అంతే కదా? ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, దాని దగ్గరికి వెళ్ళి ఆ. ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఆ, ఏ తొలి ప్రేమ వెళ్ళు, ఆకు. చేసుకోరా. 30, 70. ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంత చెప్పు. ఇదేంటి ఇది? ఆ. టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు.
అది అది ముప్పి అది డిప్పి ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారా అచి సాచినోడా నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా అంటే బాగా అవుతారో? నన్నే కొడతావా అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను ఈ విషయం వచ్చినా కానీ చెప్తానే. అచిబా లే. పాలయ్యే నీ పాసి మొహానికి పాలు కూడానా సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా ఇందులో కాస్త ఎంతమంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకుని ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా, 100 ఎకరాలు ఎగసాయ అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడగాల. నువ్వు తక్కువ చేసావా? ముప్పి దెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి ఎందుకు అరుస్తున్నావు? అమ్మో అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా అయ్యా ఎంత చేట రూమ్ వేణుమో ఈరోండి బాబు శుభం లోపలికి వస్తే చాట లోట అంటాడేటి ఎంత చేట ఎంత డౌట్ రూమ్ కావాలి డబుల్ రూమో సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం ఓ ఎంత చేట తెలుగు కామెడీ ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా అయ్య బాబోయ్ ఇంతసేపు వీడు చాట చాట అన్నాడు మధ్యలో ఈవిడ వచ్చి రాజా అంటుంది ఈ చేతరాని ఎవరు వీడిదా నా పెండ్లం వాడు జ్ఞాన్ మలయాళి వీడిదా తమిళ పడు ఓ ఎంత మిక్స్డ్ కామెడీయో ఎంత చేట కరెక్ట్ కరెక్ట్ ఎంత కరెక్ట్ నీ చుమ్మా ఇప్పుడు సొల్లుங்க యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు, ఇలియో ఎల్లెలియో మరి ఈడకి ఎందుకు వందాచ్చు హనీమూన్ కి. హనీమూన్ కా హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్లెలియో హనీమూన్ కు వందాచో ரொம்ப மேனர்ஸ் இல்லையோ இல்லையோ எந்த இல்லையோ ரொம்ப గల్లిలో ఎంత గల్లిలో అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది ఓ దాహం వచ్చో వెళ్ళం వెళ్ళం ఇదేంటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో మరి వెళ్తారంటే తన్ని తన్ని ఎవరిని తన్ని షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. இதோ சூடு குட்டி இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல నీ பண்ணுவாங்க చుమ్మా இந்த பார் రాజా పాడతాను చెప్పమ్మా నీ కపిలు ரொம்ப గుడ్ కపిల్ మాదిరి ఇరికారు ఇరికేమిటి బాగా ఇరుక్కున్నాం నీ చుమ్మా ரொம்ப కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12 12రా ఏదో 100 లో చెప్పేటి எந்த சேட்டை ఓ అయ్యమ్మో ఏ లేదా బాబు எந்த சேட்டை వారిని అమ్మ కడుపు మారదు ఎల్లిలియో మీ మామ పొగడేలియో ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు ఆయన నేనేమన్నా అన్నాడా తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు మా అప్పనా ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు చూడలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివి వల్ల నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొక ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నా. ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? నౌ ఐ రియల్లీ లవ్ యు రాము. ఐ లవ్ యు. హలో హలో నేనరా నువ్వా చెప్పు నేనే శేఖర్ని చెప్పు
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అబ్బా ఫోన్లో నుంచి ఏ ఊరించి మాట్లాడుతున్నావు? చెప్పు. మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ ఆ. చిన్నపాటి వాళ్ళ బ్యాచ్ పంపించాడు. ఎస్టీడీ బిల్ పడిపోతుందిరా. జాగ్రత్త. అలో 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 ఓరి నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. ఇదిగో, తొందరగా సామాన్ సర్దేసుకో. సామాన్ సర్దేసుకో. ఏమిటి? ఏం మాట్లాడొద్దు. తొందరగా పెట్టేసుకో. అబ్బా, వచ్చేస్తాను అంటాడు. తొందరగా సామాన్ సర్దేసుకో. మమ్ముట్టి ఉள்ள వరటమో నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వట్ట ఉంటావేటి? చుమ్మ చేట ఆ సొమ్మ శాటే ఎందుకు వచ్చావంట? రాము గారికి రూమ్ సౌఖ్యమో. ఏంటయ్యా సౌఖ్యం? ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో. ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరయ్యా, మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో సంబా జీ సర్కార్ కిత్తే రూమ్ చాహియే? 4 కమరే. అర్థమైందా? 4. 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడు ఇరికాడు. మమ్ముట్టియా? ఆమా. ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే నా నారికేడు పేసేది. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచి. 4 పేరు ఉన్నాచో 4 రూమ్లు వేడు. 4 రూమ్ వేయడము నా ఇప్పుడే ఇదిగో ఆ వచ్చిన వాళ్ళ నలుగురు కేడీలు తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు. గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్ ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అండ డోన్ హైరే తండువాలా. వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు నీ ఎన్న ఎనకన్నా వాళ్ళకి రూమ్ లేవని పంపించి నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో. ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकर है तमिल पुलियो अमोश तमिल पुली ले दो मलयालम पिल्ली ले सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन సారది ఎంత పేరు హౌజీ మస్తాన్. హాజీ మస్తాన్ సత్తిపచ్చే ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ ఏంటిరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం. తలాలు అన్న సండ நாரிக்கேளி இந்த 4 பேர்ని నల్ల పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే అరే చెప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చూప్ ఇంటి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు మక్కెలు తీస్తా కొడక నీ హోటల్లో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే ఆడింటాడ్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా ఇక్కడ మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12 ఎంత ఈరప్పని 15 మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా 35 సార్ 35 చెప్పండి చెప్పినారా 35 35 లాక్ గ్రేట్ మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమకిట ఖరాబైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా దయమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకోగాని వాడు నిజంగానే చచ్చిపోతే
వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్. తమ్మి చిన్న ముచ్చట చెప్తా, ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో, కడమ 40 లక్షలు నాతో ఉంటాయి. సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీకే, ఆ ఇబ్రహీం గాని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. దవా గిట ఖరాబ్ అయిందా? ఆ మాట నేననాలే.